పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజలి సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్ అందరికీ, ఈ కార్యక్రమంలో మరి ముందుకు నడిపిస్తున్నటువంటి రాజు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే మన యొక్క జీవితాలను, మన యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మరి రాజు సార్ లాంటి వాళ్ళు మన యొక్క ఫౌండేషన్ తరఫున, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున మరి ప్రతి స్కూల్ కూడా తిరుగుతూ విద్యార్థులకు చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండేటట్లు ప్రయత్నం చేస్తున్నందుకు మనందరం కూడా ఫస్ట్ చప్పట్లతో రాజు గారికి అభినందన తెలియజేద్దాం. ఎందుకంటే సమాజం అనేది చెడు మార్గంలో పోతున్నది, అనే విషయాన్ని అవగాహన చేసుకొని తన వంతుగా నేను కూడా కొంతమంది విద్యార్థులని చెడు మార్గం వెళ్లకుండా కాపాడాలి అనేటువంటి బాధ్యతను మీద వేసుకొని అమూల్యమైన సమయాన్ని కేటాయించి విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తును ఆశించి ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి రాజు గారు. చాలా అభినందనీయం. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ పట్టణాల్లో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా పాకింది ఈ డ్రగ్స్ అనేది. ఆ మత్తు అనేది మన జీవితం సమాప్తమైందాక మనకు వదలదు. అందుకోసమే మరి మేము కూడా మీకు పాఠాలు చెప్పేటప్పుడు ఎన్నో మోటివేషనల్ స్పీచెస్ ఇస్తున్నాము. ఎందుకంటే మీ యొక్క భవిష్యత్తు అనేది ఎలా ఉండాలి. ఒక స్కూల్లో 5th క్లాస్ 4th క్లాస్ విద్యార్థులే ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారు, నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి, నేను టీచర్ కావాలి అని చెప్పేసి. అదేవిధంగా ప్రతి పాఠశాలలో చదివే విద్యార్థి కూడా మీరు చిన్నతనం నుంచే మీరు ఏం కావాలో నిర్ణయించుకోవాలి. అది కావాలంటే ఏం చదవాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకున్నప్పుడే మీరు లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకుంటారు. కానీ ఏదో వస్తున్నా పోతున్నా ఓరామశిల్క అన్నట్టు వస్తున్నాం పోతున్నాం చదువుకుంటున్నాం, ఎట్లాంటి లక్ష్యం లేకుండా చదువుకుంటే మాత్రం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మనం కారు నడుపుతున్నా కూడా, బైక్ నడుపుతున్నా కూడా, అవునా, మనకేమంటే చేతిలో ఒక స్టీరింగ్ అనేది ఉంటుంది. ఆ స్టీరింగ్ అనేది లేకపోతే ఆ కారు ఎడిపోద్దో ఏ ప్రమాదానికి లోనవుతుందో తెలియదు. అంటే మనం కూడా ఏంటంటే స్టీరింగ్ ఏర్పాటు చేసుకోవాలి మన జీవితానికి. అంటే మన లక్ష్యం వైపు వెళ్ళడం కోసం. ఒకవేళ మన పక్కదారి వెళ్తే జీవితం నాశనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే ముఖ్యంగా ఇక్కడ పెద్దలు చెప్పారు, చాక్లెట్లలో ఉన్నాయని చెప్పేసి, సిగరెట్లలో ఉన్నాయని చెప్పేసి, అలా మత్తు పానీయాలు, కూల్ డ్రింక్స్ అటువంటి వాటిలో కూడా వచ్చే అవకాశం ఉంది. మీరందరూ కూడా వాటిని అవాయిడ్ చేయండి. కూల్ వాటర్ కూడా తాగొద్దు. అదేవిధంగా కూల్ డ్రింక్స్, థమ్స్అప్లు మన వాళ్ళు బంధువులు ఎవరైనా వస్తే ఫస్ట్ అవే తీసుకొస్తారు. అదేవిధంగా మన ఊర్లలో దొరికేటువంటి అవునా మత్తు పానీయాలు ఏవైతే ఉన్నాయో, బీర్లు కావచ్చు, ఇంకా ఏమైనా సరే, మీకు తెలుసో తెలియదు, నేను ఇప్పటిదాకా నాకు సిగరెట్ అంటే తెలియదు, బీడీ అంటే తెలియదు, మత్తు పానీయాలంటే అసలు నేను కూల్ డ్రింక్స్ కూడా తాగను. మీరు ఎప్పుడైనా చూసారా నేను తాగగా? కాబట్టి మీరందరూ కూడా అట్లా ఆరోగ్యంగా ఉండాలంటే మనం వీటికి దూరంగా ఉండాలి. దూరంగా ఉంటేనే మన ఆరోగ్యంగా కొంతకాలం జీవించగలుగుతాం, మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా మరి అట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంకా అదృష్టంగా మా పాఠశాలలో అట్లాంటి విద్యార్థులకు ఎవరు లేరు సార్. అట్లాంటి డ్రగ్స్కు అట్లాంటి వాటికి అలవాటు పడే వాళ్ళు లేరు. అయినా కూడా కార్యక్రమంలో భాగంగా వాళ్ళు మన స్కూల్కి వచ్చి చెప్పడం చాలా అభినందనీయం. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి అంజలి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.